వెంకీ గారు హాయ్ అండి. హాయ్. ఎస్పెషల్లీ సినిమా రిలీజ్ ముందు అందరూ ఏ డైరెక్టర్ అయినా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో అసలు దొరకరు ప్రమోషన్స్‌కి. ఈ మధ్య కాలంలో అందరియి చూస్తున్నాం. ఒక వన్ డే అలాట్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది డైరెక్టర్స్‌తో ప్రమోషన్స్ అవి. సో హెక్టిక్ అయిపోతుంది. ఈ మధ్య చూస్తున్నాం ఒక 2 ఇయర్స్ నుంచి అయితే అసలు ఏమంటారు బాగా హరీబరీగా జరుగుతున్నాయి. అవును. హెక్టిక్‌గా ఉంటుంది. అవును. సో మీరు అసలు ఇంతకుముందు కొంచెం ఫ్రీ అయ్యారంటే ఓకే. పోస్ట్ ప్రొడక్షన్ ఫ్రీ అని కాదండి. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ మై జాబ్ డిస్క్రిప్షన్. నేనొచ్చేసి ప్రమోట్ చేసుకోవాలి, మంచి సినిమా బట్ అసలు ఈ మధ్య కాలంలో దొరకట్లేదు కదా! అసలు అందరూ పోస్ట్ ప్రొడక్షన్‌తో హెవీ బిజీగా ఉంటారు. ఎందుకంటే వెన్ ఇదివరకు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్‌లో రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళ కంటెంట్‌లో వచ్చేసి ఆల్మోస్ట్ 1 వీక్ ముందు ఇవ్వాల్సొస్తది. సో, దట్ మీన్స్ మనం 1 వీక్ ముందు నుంచి మనం ప్రాపర్ కంటెంట్ అందరికి పంపించాలి కదా! సో, ఆ రెస్పాన్సిబిలిటీ కూడా మనకుంది. ఎందుకంటే ఆడియన్స్ పెరిగారు. అవును. ఆడియన్స్ ఇదివరకు మనకి ఓన్లీ స్టేట్స్ వరకు లిమిటెడ్. మన ఆహ్, ఏపీ, తెలంగాణ వరకు లిమిటెడ్ ఉండేది. అంటే ఐయామ్ టాకింగ్ అబౌట్ అవర్ అవును. టేస్ట్. దాని తర్వాత నెమ్మదిగా యూఎస్ యాడ్ అయింది. ఆహ్, క కర్ణాటక, తమిళనాడు అని. ఇప్పుడొచ్చేసి యూరోప్‌లో చూస్తున్నారు. యూనో అన్ని దేశాల్లోనూ మన వాళ్ళున్నారు. అన్ని చోట్ల చూస్తున్నారు బట్ ఈ కాబట్టి మధ్య కాలంలో ఓవర్‌సీస్ కాపీ ఎళ్ళిపోయినా డొమెస్టిక్ కాపీకి గూడా మళ్ళీ వర్క్ జేస్తున్నారు. ఇక్కడ కాపీకి, అక్కడ కాపీకి ఇంకా అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు అదొక నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ఏదో కెలుకుతా ఉంటాం. బట్ 90% దిస్ టైమ్ వాటెవర్ వి సెండ్ ఇప్పటి వరకు నేను ఓవర్‌సీస్‌కి ఏం పంపుతానో నేను డొమెస్టిక్ కూడా అదే అంతే సేమ్ క్వాలిటీ ఉంది. బేసిక్‌గా ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే షూటింగ్‌కి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి కొంచెం హెక్టిక్‌గానే ఉంటుంది. మీరు ఇప్పుడు మన టాపిక్‌లో అసలు సో మీకేంటి షూట్ ఫినిష్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్‌కి టైం దొరికిందా? యాక్చువల్లీ నేను షూటింగ్ ఫినిష్ చేసి చాలా రోజులయింది. బట్ దట్ లాస్ట్ మినిట్ టెన్షన్స్ ఇంకా ఉంటానే ఉంటాయిగా. ఆ షూట్ ఫినిష్ చేసినా గాని ఉంటాయి. యెస్. ఇట్స్ ఓకే. కమింగ్ టు 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఈ సినిమా కంటే ముందు మీరు లైక్ 'మారుతి 800' మీద ఏదో ఒక సినిమా చేద్దాం అనుకున్నారు. ఒక బయోపిక్ లాంటిది ఒకటి అనుకున్నానండి. బట్ ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్ లేటర్, మచ్ లేటర్. లైక్ 796 సీసీ అని ఒక టైటిల్ గూడా బయటకొచ్చింది ఆ టైంలో. యాహ్! అంటే అదే ఐ కాంట్ రివీల్ మచ్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. ఇట్ విల్ టేక్ టైమ్. మేబీ ఆహ్, ఇట్ వోంట్ హ్యాపెన్ వెరీ సూన్. ఓకే. మేబీ అదేదో కొంచెం రైట్స్ గురించి కూడా ఏదో ట్రై చేస్తున్నారు. అది రైట్స్‌ది అది లైక్ 'మారుతి' అదేనే బేసిక్‌లీ బికాజ్ వెన్ ఇట్ కమ్స్ టు బయోపిక్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ అన్ ఈవెంట్, రైట్స్ అనేది మనం వచ్చేసి రైట్‌ఫుల్‌గా మనం అందరిని అడిగి చేయాల్సిన సబ్జెక్ట్. మనం అనుకుని చేసేసేది కాదు. సో, యాహ్! ఇట్ విల్ టేక్ టైమ్. సో ఈ సినిమాకి 'సూర్య' గారితోటి అనుకున్నారా అది? ఈ సినిమాకి ముందలా? సో, యాహ్! వి థాట్ ఆఫ్ డూయింగ్ వన్ బయోపిక్. బట్ అగైన్ అప్పటికే సూర్య గారు వచ్చేసి 2 బయోపిక్స్ చేసున్నారు. 'సూర్య రిపోర్టర్' అదే మన 'ఆకాశమే హద్దు' కావచ్చు, 'జై భీమ్' కావచ్చు. సో, అందుకని ఆహ్, ఒక మంచి ఫ్యామిలీ సినిమా చేద్దాం. ఎందుకంటే ఆయన చాలా రోజులైపోయింది ఫ్యామిలీ సినిమా చేసి. అండ్ 'కరుపు' చేస్తున్నారు. అదేమో ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీ ఆయన వచ్చేసి దేవుడు క్యారెక్టర్ ప్లే అవును. చేస్తున్నారు. అందుకని ఏదైనా ఒక మంచి ఫ్యామిలీ ఫిల్మ్ ఈసారి నా ఫ్యాన్సే కాదు, నా ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా రావాలి థియేటర్స్‌కి అని చెప్పేసి ఆయన అనుకోవటం జరిగింది. అదే టైంలో నాకు ఆల్రెడీ నా దగ్గర బౌండ్ స్క్రిప్ట్ ఉండింది. సో, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ దట్స్ హౌ ఇది స్టార్ట్ అయింది. సో, అలా స్టార్ట్ అయింది. అండ్ అది రీసెంట్‌గా మీరు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అండ్ డైలాగ్స్‌కి కూడా వచ్చింది. థాంక్ యూ. సో, 'లక్కీ భాస్కర్' అనే సినిమా అంటే బేసిక్‌గా కొన్ని సినిమాలు డబ్బులు తెచ్చిపెడతాయి. కొన్ని సినిమాలు పేరు తెచ్చిపెడతాయి. మీకేంటంటే పేరు తెచ్చిపెట్టింది, డబ్బులు తెచ్చిపెట్టింది ఆ ఫిల్ము. సో, అంటే రీసెంట్‌గా నేషనల్ అవార్డ్స్‌లో కూడా ఆ స్క్రీన్ ప్లేకి ఎస్పెషల్ ఆ సినిమా చూసినప్పుడు అందరూ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకున్నారు. రావాలనుకున్నారు. ఫైనల్‌గా డైలాగ్స్‌కి వచ్చింది. యాహ్! సో, ఏంటి ఆ మూమెంట్ షేర్ చేసుకోండి వచ్చిన రోజు. అంటే మీ ఎఫర్ట్స్‌కి ఐ వాస్ మీరు హ్యాపీ యాక్టింగ్ అంటే ఐ వాస్ రియల్లీ హ్యాపీ. హానర్డ్ అండ్ ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. జాగ్రత్తగా రాయాలి ఇప్పటి నుంచి. ఆహ్, యూ నో ఈసారి నుంచి అయినా ఒక తప్పు మాట రాస్తే అదిగో వెంకీ అలా రాసేసాడని చెప్పేసి అంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. సో, బాధ్యత పెరిగిచ్చిందనుకోవచ్చు. ఎస్పెషల్లీ అంటే మీ కెరియర్ చూసుకుంటే, ఫిల్మోగ్రఫీ చూసుకుంటే, స్టార్టింగ్ ఒక ఫేజ్‌కి, ఈ ఫేజ్‌కి అసలు చాలా పందా మార్చుకున్నారు మీరు. లైక్ ఒక టైంలో 'రంగ్ దే' గాని, అవి గాని లవ్ స్టోరీస్, ప్యూర్ లవ్ స్టోరీస్‌కెళ్ళి ఇప్పుడొచ్చేసరికి ఒక ఆడియన్స్‌కి నాలెడ్జ్ ఇచ్చే సినిమాలు, వాళ్ళని బాగా ఎంటర్‌టైన్ చేసే సినిమాలు, వాళ్ళని ఫుల్ స్ట్రెచర్‌గా సాటిస్ఫై అయ్యే సినిమాలు, కంటెంట్ మీద ఎక్కువ పెడుతున్నారు దృష్టి. ఈ ఫేజ్ అంతా. లైక్ 'సార్' చూసుకున్నా, 'లక్కీ భాస్కర్' చూసుకున్నా, 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఇప్పుడు ట్రైలర్, టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. సో, ఏంటి ఒక్కసారిగా పంతా మార్చుకొని ఒకసారి కంటెంట్ సర్వైవల్, క్వాలిటీ సర్వైవల్.
సో, ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అని మనం ఒకే కైండ్ ఆఫ్ జానర్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే దట్ మీన్స్ యూ ఆర్ ఏమంటారు వాట్ ఎవర్ గుడ్ విల్ మనం ఫస్ట్ సినిమా సంపాదించిన గుడ్ విల్ నెమ్మదిగా ఫిజిల్ అవుట్ అయిపోతుంది. ఫేడ్ అవుట్ అయిపోతుంది. అది ఫేడ్ అవుట్ అయ్యే లోపల మనం ఇఫ్ యూ డోంట్ రీఇన్వెంట్ అవర్సెల్వ్స్ ఇంక మనకిక్కడ మనుగడ అనేది కొంచెం ఇబ్బందవుతుంది. ఇంత కష్టపడి ఇక్కడికొచ్చి అలాంటి సిట్యుయేషన్‌లోకి ఎళ్ళకూడదని ఒక ఒక భయం కావచ్చు. యూ నో ఆహ్, ఇండస్ట్రీలో ఉండాలి. ఎక్కడైనా ఇక్కడే మనం ఏదో ఒకటి చేసి గెలవాలనే ఒక ఒక పట్టుదల, పంతం ఏమో నాకు తెలీదు. సో, ఐ ఐ జస్ట్ ట్రైడ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ దట్. అంటే బిఫోర్ 'సార్' వరకు ఆడియన్స్‌కి 'వెంకి అట్లూరి' నుంచి వచ్చే సినిమా గాని మీ మీద ఒక పర్స్పెక్టివ్ ఉండుంటది. యెస్. లైక్ 'సార్' నుంచి బ్రేక్ చేశారు ఆ బ్యారియర్‌ని. ఒక్కసారిగా సార్‌కి మీరే చూస్తుంటారు సోషల్ మీడియాలో 'వెంకి అట్లూరి' అయినా తీసిందని ఎన్నో మీమ్స్ వచ్చాయి. మీరైనా తీసింది మీరే. సో, కట్ చేస్తే ఇప్పుడు 'లక్కీ భాస్కర్‌తో' ఆల్రెడీ ఇంకా ఆళ్ళకి అర్థమైపోయింది. ఇంకా మీరు పంతా మార్చుకున్నారు. నెక్స్ట్ లెవెల్ సినిమాలు తీస్తున్నారని. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 'సార్' సినిమాకి ఆ కాంప్లిమెంట్స్, కామెంట్స్ ఫుల్ వస్తే అంటే మీరే తీసారా? అంటే అసలు సోషల్ మీడియా అంతా అలాగే ఉండేది. ఐ వాస్ సాటిస్ఫైడ్. అంటే అట్‌లీస్ట్ యూ నో మనం ఏదైతే నమ్మి చేసామో, ఏదైతే యూ నో బ్రేక్ చేయాలని చేసామో అది యాక్సెప్ట్ చేశారు. అందుకని యూ నో ఓకే. హమ్మయ్య! ముందు ఒక ఒక ఏదై ఒక ఒక బ్యారియర్‌ని బ్రేక్ చేసామన్న ఒక ఇది. ఫ్రమ్ దెన్ ఆన్ ఓకే. ఏది ఒకేలాగా ఉండకూడదు. ప్రతి మన నెక్స్ట్ సినిమా వచ్చేసి ముందు సినిమాలో ఉండకూడదనేది ఇంకా అప్పటి నుంచే సో, ఫిక్స్ అయ్యారు అప్పుడు నుంచి. యాహ్! ఓకే. యాక్చువల్లీ మీ ఫిల్మోగ్రఫీ చూసుకుంటే 6 ఫిల్మ్స్ చేశారు. లైక్ సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువుంది. 2 దుష్టమైందండి. సో, 2 సక్సెస్ రేట్ ఎక్కువుంది. సో, 2 డిసప్పాయింట్ చేసినాయి గానీ మిగతాయన్నీ సో, ఏంటి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఆహ్, యాజ్ ఐ సెడ్ ఇంకా ఇ ఇదే మన ఏమంటారు లైవ్లీహుడ్ అనుకోండి. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నాం. అండ్ పెర్ఫార్మ్ చేయకపోతే ఉద్యోగం తీసేస్తారు అనే భయం ఉందనుకోండి. చచ్చినట్టు చేయాలిగా. ఓకే. ఇదంతే అది. సో, భయం మీద అంటే భయం భక్తి ఉండాలి. లేకపోతే రాజమౌళి గారు కూడా ఇదే మాట చెప్తుంటారు. ఓకే. సో, భయం, భక్తి 2 ఉండాలి. అంటే ఇప్పుడు మీకు స్ట్రెంత్ ఏంటండి? లైక్ రైటర్స్ సైడ్ గాని, మీ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి గాని, ఇప్పుడు ఈ ఫేజ్‌లో యూజువల్లీ ఐ రైట్ ఈ పోస్ట్ ప్రొడక్షన్‌లోనా? లైక్ అహా! మీ ఎనీ ఫిల్మ్ స్క్రిప్టింగ్ నుంచి ఓహ్! ఐ లైక్ ఐ రైట్ అలోన్. యూజువల్లీ రైట్ అలోన్. ఒక్కడినే కూర్చొని రాస్తాను. రాసిన తర్వాత మల్టిపుల్ నరేషన్స్ ఇస్తాను. నరేషన్స్ ఇచ్చిన తర్వాత ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాను. ఐ కీప్ ఇంప్రూవింగ్ ఆన్ ఇట్. ఓకే. సో, టీము అట్లా రైటర్స్ టీము లైక్ 'సార్‌కి' 'సతీష్ చంద్ర' అడిషనల్ స్క్రీన్ ప్లే అనేసి ఉంది. యాహ్! అగైన్ సో, బేసిక్‌లీ నేనొచ్చేసి ఐ రైట్, ఐ ఐ బౌన్స్ ఇట్ ఆన్ యూ నో సతీష్ ఉండేవారు. ఓకే. సో, అదే సతీష్ గారితో వచ్చేసి నేను డిస్కస్ చేసుకుంటా. యాక్చువల్లీ ఐ స్టిల్ డిస్కస్ స్టోరీస్. ఓహ్! ఉన్నారు. ఐ స్టిల్ డిస్కస్ స్టోరీస్ విత్ హిమ్ అండ్ ఐ టేక్ ఫీడ్‌బ్యాక్. మోస్ట్‌లీ వచ్చేసి నేను ఆ ఫీడ్‌బ్యాక్‌ని యూ నో ఇట్స్ జస్ట్ లైక్ డిస్కషన్. ఓకే. సో, డిస్కషన్‌లో నాకొచ్చేసి హి యూజ్డ్ టు గివ్ మీ ఏమంటారు ఇన్‌పుట్స్. యూ నో అలాంటియన్నీ చేసినప్పుడు నేనొచ్చేసి ఐ యూజ్డ్ టు మేక్ ఇట్ బెటర్ దిస్ థింగ్. యాక్చువల్లీ నీ గురించి ఇండస్ట్రీలో ఏమంటారంటే 'వెంకి అట్లూరి' నరేషన్ చేసాడంటే ఫిక్స్ ఇంకా ఆ హీరో ఓకే చేసి ఇమ్మీడియేట్‌లీ వన్ సిట్టింగ్‌లో ఓకే చేస్తాడంటారు. నాట్ రియల్లీ. అవునా? నాట్ ఓకే. ఏం మ్యాజిక్ చేస్తారు అసలు నరేషన్‌లో అనిపించింది. నరేషన్ బా ఇస్తారని చెప్తారు అందరూ. ఏం చేసాడు నరేషన్? ఇప్పుడు చెప్తున్నాను కదండీ! అదే నాట్ రియల్లీ నేను ఆహ్, నన్ ఆఫ్ మై ఫిల్మ్స్ యాక్టర్స్ వర్ ద ఫస్ట్ నేను ఫస్ట్ నరేషన్ ఇచ్చిన వాళ్ళు అయితే కాదు. అవునా? ఓకే. సో, ఐ బీన్ రిజెక్టెడ్. ఐ బీన్ రిజెక్టెడ్. ఐ నో రేపొద్దున వచ్చేసి ఇట్స్ ఎ ప్రాసెస్. నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఆ టైంకొచ్చేసి ఏంటి ఆహ్, ఖాళీ ఉండకపోవచ్చు. సో, యూ నో వన్ థింగ్ మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాల్సిందేంటంటే బీ ఓపెన్. రిజెక్షన్ అనేది పార్ట్ అండ్ పార్సెల్. బట్ మూవ్ ఆన్ క్విక్‌లీ. సార్ మీరు వర్క్ చేసినప్పుడు రీసెంట్ టైమ్స్‌లో చేసిన హీరోలందరూ లైక్ ధనుష్ గారు గాని, దుల్కర్ గారు గాని, సూర్య గారు గాని ఒక స్క్రిప్ట్ టేస్ట్ ఉంటది వీళ్ళకి. ఎస్పెషల్లీ దుల్కర్ గారికి ధనుష్ గారిని కూడా. సో ఈళ్ళని ఎలా టైమింగ్ ఓకే. అంతే. అంతేనా? నేను రోజు ధనుష్ గారికి నేను చెప్పగలనా అన్న ఇది కూడా నాకు లేదు. అంటే ధనుష్ గారు మనతో ఎందుకు చేస్తారు? సంథింగ్ అంటే ఆహ్,
సో, దట్ డే ఐ వాస్ నాట్ రియల్లీ కాన్ఫిడెంట్. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు 'దుల్కర్' గారి దగ్గరికెళ్ళినప్పుడు ఏంటి నాకొక ఉన్న డౌట్ ఏంటంటే అప్పటికే ఆయన వచ్చేసి 'కురుప్' అనే సినిమా చేశారు. ఓకే. 'కురుప్' అనే ఒక సినిమా చేశారు. విచ్ ఇస్ అగైన్ ఒక ఇట్ ఈస్ అబౌట్ ఎ కాన్. ఓ డిఫరెంట్ జోన్. నో ఇట్ ఈస్ అబౌట్ ఎ కాన్ మ్యాన్. అవును. సో, మళ్ళీ ఇంకో కాన్ మ్యాన్ క్యారెక్టర్ చేస్తారా ఈ 'లక్కీ భాస్కర్' అనేది ఒక చిన్న డౌట్ ఉండిద్ది. సో, సో ఎవ్రీవేర్ ఐ వెంట్ టు వాస్ యాక్చువల్లీ విత్ ఎ డౌట్. 'సూర్య' గారి దగ్గరికెళ్ళినప్పుడు వచ్చేసి ఇప్పుడు నేను 20 సంవత్సరాలు ఏజ్ గ్యాప్ క్యారెక్టర్ అంటే ఆయన చేస్తారా? సో, ఇట్ వాస్ ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్ వైల్ ఐ వాస్ అప్రోచింగ్ ఏమంటారు 'సూర్య' సార్ కావచ్చు, లేకపోతే 'దుల్కర్' గారు కావచ్చు, 'ధనుష్' గారు కావచ్చు, వీళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ఎ డౌట్. లక్కీలీ దే వర్ కైండ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ మై స్టోరీ. లైక్ 'సూర్య' గారికి నరేషన్ చేసినప్పుడు ఆయన ఫిల్మ్స్ అన్నీ మైండ్‌లోకి వస్తుంటాయి. లైక్ ఏ డైరెక్టర్‌కైనా లైక్ 'గజినీ' గాని, 'సూర్య సన్ ఆఫ్' మనకు తెలుగులో కూడా బిగ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సో, ఆయనకి ఒక ఇమేజ్ కూడా ఉంది తెలుగు ఆడియన్స్‌లో. సో, మీకు ఆ నరేషన్ చేసినప్పుడు అదంతా ఉంటది కదా మైండ్‌లో. ఆయన ఫిల్మ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. లైక్ ఆ నరేషన్ ఎలా జరిగింది ఆయనతో? అంటే ఐ డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ ట్రష్. ఓకే. సో, సార్‌కి చెప్పినప్పుడు మాత్రం నేను వచ్చేసి నేను ఆహ్, ఐ ఐ నరేటెడ్ ద స్టోరీ నాట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్. ఫ్రెష్‌గా ఇది అండ్ ఆయన కూడా వచ్చేసి హీల్ మేక్ యూ ఫీల్ కంఫర్టబుల్. ఇప్పుడు వచ్చేసి హీల్ నెవర్ గివ్ యూ దట్ ఐయామ్ అంత పెద్ద స్టార్ అయ్యుండి, ఆయన వచ్చేసి ఆ స్టార్ వైబ్ ఇవ్వరు. ఆయనే వచ్చేసి అక్కడ పక్కన ఎక్కడైనా మంచినీళ్ళు ఉంటే ఆయనే పోసి మీకిస్తారు. లేకపోతే ఆయనే వచ్చేసి నీకు దగ్గరుండి ఫుడ్ వడ్డిస్తారు. సో, యూజువల్లీ హీ డజంట్ గివ్ యూ దట్ స్టారీ వైబ్. హీల్ మేక్ ష్యూర్ యూ ఆర్ కంఫర్టబుల్ ఫస్ట్ బిఫోర్ యూ మనం నరేట్ చేయటానికన్నా ముందు వీడు కంఫర్టబుల్‌గా ఉన్నాడా లేదా? అది చూసి అప్పుడు హీల్ మేక్ ష్యూర్ హీ లిసన్స్ దెన్ హీ లిసన్స్ టు ద స్టోరీ. ముందు హాస్పిటాలిటీ. ఓకే. ఒక ఒక హీ ప్లేస్ ఎ వెరీ గుడ్ హోస్ట్. దాని తర్వాతే స్టోరీ. సో, అందుకని బై దెన్ వచ్చేసి మనకింకా అలవాటయిపోతారాయన మనకి. ఈ స్టోరీ వినగానే ఆయన ఏమన్నారు? ఆయన రియాక్షన్ ఏంటి? మొత్తం కంప్లీట్ నరేషన్. ఆయనకి చాలా నచ్చింది. ఆయన అన్నదేంటంటే ఇదొక ఈ రిలేషన్‌షిప్ అనేది బావుంది. ఎక్కడ తప్పుగా ఉండకూడదు. మోరల్‌గా రాంగ్ ఉండకూడదు. హీరో క్యారెక్టర్ తగ్గకూడదు. హీరోయిన్ క్యారెక్టర్ తప్పుగా ఉండకూడదు. ఇదే. సినిమా బయటికెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ మీకు టిక్ మార్క్స్ ఉంటాయి. ఓకే. ఇవన్నీ కరెక్ట్ ఉంటాయి. ఎక్కడ హీరోయిన్ క్యారెక్టర్ తప్పుగా ఉండదు. హీరో గారు పడదు క్యారెక్టర్ పడదు. అండ్ ఏంటి ఈ రిలేషన్‌షిప్ ఎక్కడ ఏంటి తప్పుగా అందు. సో, ఇయన్నీ మీకు ఎలాంటి డౌట్స్ తోటి ఎళ్ళరు ఆడియన్స్ అన్ని క్లారిఫికేషన్. యూ యూ మీకు బేసిక్‌గా యూ డోంట్ హావ్ ఎ డిబేట్ ఆఫ్టర్ గోయింగ్ ఔట్ ఆఫ్ దిస్ థియేటర్. ఒక డిబేట్ మొదలవ్వదు. ఓకే. ఇదొచ్చేసి కరెక్ట్ అన్నట్టుంటుంది. సో, ఇందాక మీరు మొన్న ఈవెంట్‌లో మాట్లాడుతూ ఆల్మోస్ట్ 1 అవర్ 40 మినిట్స్ ఎంటర్‌టైన్‌మెంటే ఉంటది సినిమాలో ఎంటర్‌టైన్ చేస్తది. 1 అవర్ 40 మినిట్స్ కాదు. 140 మినిట్స్ అన్నా. ఓకే. సారీ. 140 మినిట్స్. సో, యాహ్! ఏంటి ఆ పోర్షన్‌కి సంబంధించి అంటే ఏం లేదండి. నేను రఫ్‌గా చెప్పాను. అంటే యూజువల్లీ ఆహ్, ఐయామ్ హ్యాపీ. ఆహ్, నేను సినిమా చూసా. ఐయామ్ రియల్లీ హ్యాపీ. నాకు నచ్చినట్టే అందరికీ నచ్చాలని నేను కోరుకుంటాను గానీ, ఏంటి నచ్చాల్సిందే అని నేను అనలేను కదా! అవును. సో, బేసిక్‌గా ఒక 150 నిమిషాలు, 150, 153 నిమిషాలు ఎంతో వచ్చిందనుకోండి లెంత్. ప్రతి నిమిషం అందరికీ నచ్చాలని అని కోరుకోవటం కూడా అతియాస అవుద్దేమో. సో, యూ నో ఇఫ్ ఐ కెన్ ఎంటర్‌టైన్ దెమ్ ఫర్ థిస్ లాంగ్ లైక్ బట్ ఇప్పుడు సారీ టు ఇంటరప్ట్. 'లక్కీ భాస్కర్' అందరిని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా సాటిస్ఫాక్షనరీ ఇచ్చిన సినిమా కదా అది. అండ్ ఏమో అంటే ఇప్పుడు వచ్చేసి నేను మీరు సడెన్‌గా అలా డౌట్‌ఫుల్‌గా చెప్తున్నారు. అది అందరికీ నచ్చిన సినిమా. నచ్చింది. అంటే బట్ ఆర్ దేర్ ఎనీ లూజ్ ఎండ్స్? ఐ డోంట్ నో. బట్ దేర్ విల్ బి పీపుల్ హూ మైట్ హావ్ పాయింటెడ్ ఇట్ ఔట్. ఇక్కడొచ్చేసి ఎందుకింత కొంచెం లాగ్ అయింది. లేకపోతే ఇక్కడొచ్చేసి ఈ సాంగ్ అవసరమా? లేకపోతే ఇక్కడొచ్చేసి ఇంకొంచెం స్పీడ్‌గా ఎళ్ళాల్సింది. యూ నో అదేలే. దట్ డిబేట్ ఈస్ ఆల్వేస్ దేర్. సో, విల్ బి దేర్. ఐ డోంట్ నో. అయిందో లేదో నాకు తెలీదు. బట్ ఐ నో ఐయామ్ ప్రిపేర్డ్ దట్ ఐ కాంట్ ఎంటర్‌టైన్ పీపుల్ ఫర్ ద ఫుల్ ఫిల్మ్ లెంగ్త్. ఓకే. మొత్తం సినిమాలో మొత్తం ఏమంటారు 150 నిమిషాలు అందరికీ నచ్చాలని కోరుకోవడం కూడా అత్యాసే. అండ్ ఎస్పెషల్ మీరు క్లైమాక్స్ గురించి చెప్తున్నారు. క్లైమాక్స్ హైలైట్ ఉంటది సినిమాది. మీరు యాహ్!
ఓ చిన్న థియేటర్ బయట నుంచి వచ్చేటప్పుడు ఒక బావుంటదని. సో, ఆ క్లైమాక్స్ గురించి చెప్పండి. ఏంటి చెప్పను. నెవర్ సీన్ అంటారు గదా! అందుకని నేను చెప్పను. అంటే క్లైమాక్స్ గురించి చెప్పమంటలే. అది ఎలా ఉండబోతుంది నెవర్ సీన్ అని బావుంది. కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నెవర్ సీన్ ఇట్ విల్ బి ఎ వెరీ హ్యాపీ ఎండింగ్. అంటే ఒక బయటకొచ్చేటప్పుడు వచ్చేసి యూ ఫీల్ వెరీ యూ నో ఆహ్, హా గుండెలో వచ్చేసి ఒక చిన్న ఫుల్‌ఫిల్లింగ్ ఇది ఉంటుంది. ఓకే. ఎక్కడ వచ్చేసి అరే! ఇది తప్పా? రైటా? ఇలా ఉండదు. మేబీ దిస్ ఈస్ రైట్. ఇంతేమో ఇలాగే ఉండాలి కదా! అన్న టైప్‌లో ఉంటుంది చివరికి. సో, అది ఒక ఫుల్‌ఫిల్‌మెంట్ అంటారు చూడండి. ఓకే. ఒక యూ నో వెన్ యూ ఈట్ ఎ గుడ్ మీల్ మనకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా! అలాగే ఒక మంచి సినిమా చూసినప్పుడు మనకి ఆహ్, వె ఏంటి ఇక్కడ పీస్ ఉంటుంది. ఆ ఆ పీస్‌తో మీరు బయటికెళ్తారు. అండ్ 'మమితా బైజు' విషయంకొస్తే ఇంకెవరినన్నా అనుకున్నారా అండి? ఆ అమ్మాయినే అనుకున్నారా ముందు నుంచి? సో, 'సూర్య' గారు అనుకున్న తర్వాత 'మమితా బైజు' వాస్ ది ఫస్ట్ యూ నో థాట్ దట్ కేమ్ ఇంటూ ఎవ్రీబడీస్ మైండ్. ఎందుకంటే అందరూ ప్రేమలు చూసారు. అండ్ ఆ అమ్మాయి మలయాళంలో ఇంకో సినిమా చేసింది. దాంట్లో కూడా తను చాలా బా చేసింది. ఎస్పెషల్లీ క్యూట్‌నెస్ ఉంటది ఆ అమ్మాయి. ప్రేమల్లో గూడా మనకి అందుకే అంత పండింది ఆ క్యారెక్టరైజ్. సో, నీకు ప్రేమలో గొప్పతనం ఏంటంటే, ఆ అమ్మాయి సైడ్ తప్పున్నా సరే, ఆ అమ్మాయి మీద జాలేస్తది. సో, అదే కావాలి నాకు. ఓకే. సో, ఈ అమ్మాయి వచ్చేసి ఒకవేళ ఆహ్, ఏంటి ఆహ్, యూ నో షీ ఈస్ అడ్మైరింగ్ దిస్ మ్యాన్. ఇట్ షుడ్ంట్ లుక్ లైక్ అబ్సెషన్. ఆహ్, అలా ఉండకూడదంటే నాకొచ్చేసి ఆ క్యూట్ ఇన్నోసెన్సే కావాలి. సో, షీ ఈస్ దట్ హూ ఫుల్‌ఫిల్డ్ యూ నో దట్ కేటగరీ. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి 'రాధిక' గారు యాహ్! టీజర్‌లో గట్టా హ్మ్. చూస్తుంటప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. యాహ్! యాహ్! సో, ఆవిడని పిక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఆవిడ ఈ ఆహ్, మధ్య కాలంలో తెలుగు సినిమాలు చేయలేదు మరి. బేసిక్‌లీ ఆవిడ యూ నో షీ ఈస్ ఎ రౌడీ. ఓకే. మీరెప్పుడైనా ఏమైనా ఒక ఆహ్, వేరే ఇంటర్‌వ్యూస్‌లో గాని, లేకపోతే ఏమైనా స్టేజ్ షోస్‌లో చూసినా సరే, షీ ఈస్ ఎ వెరీ, వెరీ వోకల్ పర్సన్. ఫిల్టర్ ఉండదు. అవును. ద మోస్ట్ ఏమంటారు ప్యూరెస్ట్ హార్ట్. ఐ వాంటెడ్ ఎ మదర్ లైక్ థట్. ఓకే. హూ కెన్ ప్లే విత్ సన్. హూ కెన్ యూ నో ఆహ్, బీ ఎ వెరీ ప్లేఫుల్ మదర్. సో, అందుకని ఆవిడని సో, మోస్ట్‌లీ ఒరిజినల్ క్యారెక్టరే పెట్టేసినట్టున్నారు మీరు. యాక్చువల్లీ. ఆవిడ 'తాయికిలవి' సినిమా చూసారండి? యెస్. లైక్ ఆ సినిమా చూసినాక అందరికి స్పెల్ బౌండ్ అనిపించింది. అవును. పెర్ఫార్మన్స్ అవును. గాని, లైక్ ఆవిడకి కూడా నెక్స్ట్ లెవెల్ యెస్. రావాలి నెక్స్ట్ అనిపిస్తుంది. సో, అవును. చూసారా? చూసాను మేమిద్దరం కలిసే ఎళ్లి చూసాం. ఓహ్! ఓకే. 'రాధిక' గారితో చూసారా? ఆ! సో, మీరు రియాక్షన్ ఏంటి? ఆవిడతో చూడడం, ఆవిడ పెర్ఫార్మన్స్ చూస్తే అసలు ఇంక వేరే నెక్స్ట్ లెవెల్ అసలు. షీ అంటే ఆవిడ వచ్చేసి నాకు చెప్పేవారు. ఇలా కాదు 'హాయ్ కల్వే' అని సినిమా చేశాను. చాలా బాగుండబోతుంది. ఆ సినిమా కోసం నేను ఇంత కష్టపడ్డాను, అంత కష్టపడ్డాను అని చెప్పేవారు. అండ్ నాకు ఇదిగో వీడియోలు కూడా చూపించేవారు. ఇదిగో చూడు ఇది నా మేకప్ అంటే నేను గుర్తుపట్టలా. మీరా అని. సో, ఫైనల్‌గా రిలీజ్ అయిన తర్వాత అదే టైంలో ఇక్కడికి ఏదో చిన్న ఫంక్షన్‌కొచ్చారు. అదే టైంలో మనది సినిమా టీజర్ డబ్బింగ్ కూడా ఉండింది. ఓకే. సో, అప్పుడు ఆవిడ డబ్బింగ్ చెప్పిన తర్వాత సరే ఖాళీగా ఉన్నాంగా ఇక్కడ సినిమా ఉంటే ఎళ్దాం అంటే చూస్తే ఇక్కడ ఉంది. తమిళ్. ఓకే. తెలుగు రిలీజ్ అవ్వలేదు. తమిళ్‌ది ఉంది. సో, పద ఎళ్దాం అంటే పద ఎళ్దాం అని చెప్పేసి ఎళ్ళాం. అప్పుడు ఇక్కడికెళ్ళి చూస్తే అసల వేరే లెవెల్‌లో ఉండింది. లైక్ మీరు వర్క్ చేసిన 'ధనుష్' గారితో, 'దుల్కర్' గారితో అండ్ 'సూర్య' గారితో వీళ్ళలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీ చెప్పండి. లైక్ 'ధనుష్' గారి గురించి. వన్ బెస్ట్ క్వాలిటీ. మల్టీ టాలెంటెడ్ ధనుష్ గారు. మల్టీ టాలెంటెడ్ ఆయన. మీరు మొన్న కూడా షేర్ చేసుకున్నారు ఏదో అయ్యో! అప్పటికప్పుడు రాసారండి. యాహ్! సో, హి ఈస్ మల్టీ టాలెంటెడ్. 'దుల్కర్' గారు. 'దుల్కర్' సార్ హోంవర్క్. ఓకే. ద కైండ్ ఆఫ్ హోంవర్క్ హి గోస్ త్రూ టు గెట్ ఇంటూ ద స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఆయన చేసే హోంవర్క్ మాత్రం నిజంగా గ్రేట్. డౌట్స్ కూడా అడుగుతారా ఎక్కువ ఆయన? లైక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ద క్యారెక్టర్, హోంవర్క్. అండ్ సూర్య సార్ డిసిప్లిన్ అండ్ ద వే హి కన్సీవ్స్ ఎ సీన్. ఓకే. ఒక సీన్ అండర్‌స్టాండింగ్ ఆయనకున్నంత అండర్‌స్టాండింగ్ నేను నిజంగా సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. మనం ఏమైతే ఎక్స్‌పెక్ట్ చేస్తామో దాన్ని దాటి ఇస్తారు. యాక్చువల్లీ 3 ఫిల్మ్స్ నుంచి 'జీవి ప్రకాష్' గారితోనే వర్క్ చేస్తారు మీరు. యాహ్! కొలాబరేట్. సో, ఏంటి సిగ్గు కుదిరిపోయిందా మీ ఇద్దరికి? అంటే ఆయన కూడా ఎవ్రీ ఫిల్మ్‌కి ఒక చార్ట్ బస్టర్ సాంగ్ ముందే ఇస్తున్నాడు. యాహ్! యాహ్! 'లక్కీ భాస్కర్‌కి' కూడా ఒక సాంగ్ యాహ్! ఇచ్చారు. 'సార్‌కయితే అదసలు మిలియన్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. అవును.
అవును. యాక్చువల్లీ ఆయనతో నాకు అంటే ఫస్ట్‌లో ఐ ఐ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్. వై? బికాజ్ అప్పటికి నేను 'సూర్యరాయ్ పోటర్' చూసాను. దాని తర్వాత 'అసురను' ఇయన్నీ చూసిన తర్వాత అరే! పని చేయాలి, పని చేయాలి అనుకున్నాను. ధనుష్ గారికి ఆయనకి మంచి ఒక బాండ్ ఉంది. సో, అందుకని ఈజీగా ఏంటి జెల్ అయిపోయాం. ఇలా అక్కడి నుంచి ఇంక అలాగా జర్నీ ఎవర్ సిన్స్ ఇట్స్ వెరీ వెరీ స్మూత్ జర్నీ. సో, లైక్ ఈ సినిమాకి గూడా మంచి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారాయన. అవును. ఎస్పెషల్లీ మొన్న 'మమితా బైజు' డాన్స్ చేస్తే స్టేజ్ పెర్ఫార్మ్ చేస్తే బాగా వైరల్ అయిందవి. అవునవును. మీరు లైవ్‌లో చూస్తుంటారు గదా! యెస్. అంతే యెస్. గదండీ. అండ్ ఇంకెన్ని సాంగ్స్ ఉన్నాయండి రిలీజ్? ఇంకా యాక్చువల్లీ ఆ సినిమాలో ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయండి. బిట్ సాంగ్స్ ఉన్నాయి. ఒక 2, 3 సాంగ్స్ ఉన్నాయి. బట్ అవి కథకి సంబంధించిన సాంగ్స్. దట్స్ వై వి కాంట్ రిలీజ్ దెమ్ బిఫోర్ ద ఫిల్మ్. ఓకే. యాక్చువల్లీ ఆహ్, కొంతమంది థియేట్రికల్ ఫిల్మ్ చేస్తారు. ఇంకొంతమంది డైరెక్టర్లు ఓటీటీకి కంటెంట్ చేస్తారు. మీరేంటంటే ఇప్పుడు థియేట్రికల్ ఫిల్మ్ పెద్ద సినిమా చేస్తూనే ఒక పక్కన నెట్‌ఫ్లిక్స్‌కి లైక్ 'సిద్ధు జొన్నలగడ్డ' గారితోటి ఇంకో వెబ్ సీరీస్ కూడా స్టార్ట్ చేశారు. షూట్ కూడా చేసేస్తున్నారు. సో 2 పడవల మీద అసలు ఎలా టైం దొరికిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? కి ఖాళీగా ఉండకూడదు. ఓకే. వన్స్ యూ స్టార్ట్ సిట్టింగ్ ఐడిల్ ఆహ్, ఏంటి యావిగేషన్స్ పెరుగుతాయి. అలాగే ఇప్పుడు అదొచ్చేసి వెబ్ సీరీస్. వెబ్ సీరీస్ ఇస్ ఎ న్యూ స్పేస్ దట్ ఐ హావ్ నెవర్ బీన్ ఇన్. సో, ఇప్పుడు కొత్త. కొత్త కాబట్టి ఇట్ విల్ గివ్ యూ ఎ న్యూ పర్స్పెక్టివ్. సో, ఇట్స్ లైక్ అన్ ఎక్సర్‌సైజ్. ఇప్పుడు మనం జిమ్‌కెళ్ళి వర్కౌట్ చేయడం ఎలాగో ఇది కూడా అంతే. యాస్ లాంగ్ యాస్ యూ ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్ క్రియేటివ్, యువర్ క్రియేటివిటీ ఆల్సో జస్ట్ షార్పెన్స్ అప్. సో, ఐ ఐ డోంట్ లైక్ సిట్టింగ్ ఐడిల్ అంతే. మిడిల్‌లో అంటే ఇండస్ట్రీలో చెప్తుంటే షూట్ జరుగుతుందంటే అసలు ఇంత పెద్ద సినిమా పెట్టుకొని మళ్ళీ ఇది కూడా చేసేస్తున్నారా అనుకున్నారు అందరూ. సో, వెంకీ అసలు చాలా స్పీడ్‌గున్నాడు అసలు. బేసిక్‌లీ ఐ డోంట్ వాంట్ టు సిట్ ఐడిల్. ఎందుకంటే ఆహ్, వెన్ యూ ఆర్ వర్కింగ్ యువర్ బ్రెయిన్ గెట్స్ ఆర్ వర్క్స్ షార్పర్. ఓకే. జస్ట్ ఇంక దీన్ని పొదను పెట్టుకోవటానికే అంతే. ఏంటి సార్ అసలు 'సిద్ధు' గారికి కూడా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అనేది కొత్త. ఇప్పుడు ఇద్దరికీ కొత్తే. సో, ఎలాంటి కంటెంట్ రాబోతుంది? జస్ట్ బ్రీఫ్ చేయగలిగా చెప్పండి. మంచి ఒక ఒక హైయెస్ట్ బ్యాంక్ హైయెస్ట్ రేట్. ఓకే. ఆల్రెడీ అల్యూమినియంలో ఒక సెట్ ఏసి షూట్ కూడా చేసినట్టున్నారు. యాహ్! ఓకే. లైక్ హీరోయిన్ ఎవరండి? మీనాక్షి గారా? మీనాక్షి చౌదరి. ఓకే. ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఆ కంటెంట్? ఇట్స్ టూ ఎర్లీ. ఇయర్‌లో ఉండొచ్చా? ఆహా! ఓకే. మీ రైటింగ్ కొట్టేసరికి ఆహ్, 'లక్కీ భాస్కర్' ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ అప్రిషియేట్ చేశారు. లైక్ 'సార్‌లో' కొన్ని కంప్లెయింట్స్ ఏదైనా ఉండొచ్చు కానీ అది కూడా మీకు అప్రిషియేషన్ వచ్చింది. బట్ ఇది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్‌గా 'లక్కీ భాస్కర్' అనేది ఒక్కసారిగా రైటింగ్ సైడ్ ఎక్కువ ప్రైజ్ చేశారు మిమ్మల్ని. సో, ఆ ఇంపాక్ట్ ఏమన్నా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మీద కూడా ఉండుంటదా మీకు స్క్రిప్టింగ్‌లో గట్టా? ఏ సార్ కూడా ఏ స్క్రిప్ట్‌కి ఆ స్క్రిప్టే. ఓకే. సో, ఐ అందుకే నేను వచ్చేసి ప్రతి స్క్రిప్ట్ డిఫరెంట్ జానర్ తీసుకున్నాను. ఆహ్, ఒక సినిమాలో సోషల్ మెసేజ్ ఉంటే ఇంకో సినిమాలో వచ్చేసి థ్రిల్ ఎక్కువుంటుంది. ఈ సినిమాలో హ్యూమన్ ఎమోషన్ ఎక్కువుంటుంది. సో, ఈచ్ సబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్ బై ఇట్‌సెల్ఫ్. సో, యాహ్! అసలు ఈ ఈ ఇప్పుడు ఈ 3 ఫిల్మ్స్ చూస్తాం. అదే ఈ ఫిల్మ్ కూడా చూడబోతున్నాం. అసలు 'వెంకీ అట్లూరి' ఎలాంటి కథలు చెప్పాలనుకుంటున్నారు ఇంకా డే బై డే? అసలు ఫిల్మ్ బై ఫిల్మ్. మీరొక అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటది కదా! ఏం లేదా? ఐ విల్ ఐ ఐ రియల్లీ ప్లాన్ ఫర్ 2 డేస్ ఆర్ 3 డేస్. అంతకు మించి ఇంకేం లేదు. అంటే వన్స్ అ ఫిల్మ్ కమిట్మెంట్ ఈస్ ఫినిష్డ్ దెన్ ఐ విల్ స్టార్ట్ రైటింగ్. సో, ఆ రైటింగ్ అప్పుడు కూడా నేను వచ్చేసి ఐ సెట్ ఓన్లీ లైక్ ఆహ్, 5 సీన్స్ టార్గెట్ ఎ డే ఆర్ 3 సీన్స్ టార్గెట్. స్లోగా తీసుకుంటాను. బిగ్ టార్గెట్స్ పెట్టుకుంటే యాంగ్షియస్ అయిపోయి ఏది అవ్వదు. సో, చిన్నగానే చేసుకుంటా. మీరు స్క్రిప్టింగ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? ఫిల్మ్ మేకింగ్ ఎంజాయ్ చేస్తారా? లైక్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? యాస్ ఎన్ యాక్టర్. ఈక్వల్లీ. ఆ? ఈక్వల్లీ. 3 3 ఇంపార్టెంటే. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ స్క్రిప్ట్ యూ టెండ్ టు డూ అ గుడ్ ఫిల్మ్ అండ్ వన్స్ యూ ఏమంటారు షూట్ యువర్ పోస్ట్ ప్రొడక్షన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, ఇది తక్కువ అది ఎక్కువ కాదు. ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. 'విశ్వనాథ్ అండ్ సన్స్‌తో' మరో బ్లాక్ బస్టర్ కొట్టాలి మీరు. అండ్ మీరన్నట్టు వెబ్ సీరీస్ కూడా రాబోతుంది. అండ్ ఫర్దర్‌గా కూడా మంచి మంచి కథలు రావాలి మీ నుంచి. థ్యాంక్ యూ. ఇలాగే మీ దిగ్విజయం కదా! ఇందాక అన్నా కదా! సక్సెస్ రేట్ ఇలాగే గ్రాఫ్ పెరుగుతూ వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.